అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ కారు ప్రమాదవశాత్తు హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. హైదరాబాద్ బెంగళూరు హైవేపై వస్తున్న మంగ్లీ కారును ఓ డీసీఎం వ్యాను వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు సింగర్ మంగ్లీ. ఇదే ఘటనలో మరో ముగ్గురికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనపై పలు యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్లలో రకరకాల కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో మంగ్లీ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, నెటిజన్లు నెట్టింట పోస్టులు షేర్ చేస్తున్నారు. వీటిపై స్పందించిన మంగ్లీ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఇప్పుడు నేను క్షేమంగా ఉన్నాను. ఇది 2 రోజుల క్రితం అనుకోకుండా జరిగిన ఒక చిన్న ప్రమాదం. దయచేసి ఈ ఘటన గురించి వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మకండి. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది మంగ్లీ. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మంగ్లీ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కామెంట్లు కూడా పెడుతున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు అందించిన సమాచారం ప్రకారం రంగారెడ్డి జిల్లా నందిగామ కన్హా ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం రాత్రి మేఘరాజ్ మనోహర్ తో కలిసి తన కారులో హైదరాబాద్కు బయలుదేరింది మంగ్లీ. తొండుపల్లి వంతెన వద్దకు రాగానే కర్ణాటకకు చెందిన ఓ డీసీఎం వ్యాన్ వెనుక నుంచి వచ్చి వేగంగా కారును ఢీకొట్టింది. దీంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కారు వెనుక భాగం దెబ్బతినింది. అయితే డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మంగ్లీ క్షేమంగా ఉన్నట్లుగా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్లో అభిమానులకు చేరవేసింది.